మనకి నిన్న లార్డ్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ లార్డ్స్ టెస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మనకు ఒక పక్క నుంచి సిరాజ్ బౌలింగ్ వేస్తా ఉన్నాడు, ఇంకో ఎండ్లో చూసుకుంటే బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అయితే సిరాజ్ బాల్ వేసింది డైరెక్ట్గా వెళ్ళి ప్యాడ్స్ తగిలింది. సో ఇది అవుట్ ఏమో అని చెప్పేసి అందరూ కూడా అపీల్ చేస్తాం మనోళ్ళు. సో దానికి ఇటువైపు ఎంపైర్ ఉన్న పాల్ రఫెల్ అతను నాట్అవుట్ ఇచ్చాడు అనమాట. సో నాట్అవుట్ ఇస్తున్నాడు, ఏంది ఇది అవుట్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి మన వాళ్ళు డిఆర్ఎస్ తీసుకుంటే సో దాంట్లో ఏం కనిపించింది, ఎంపైర్స్ కాల్ చూపించింది. సో మరి ఎంపైర్స్ కాల్ అంటే ఇతను నాట్అవుట్ ఇచ్చాడు కాబట్టి అది నాట్అవుట్గా డిక్లేర్ చేశారు. అయితే మరి దీని తర్వాత మన రవిచంద్రన్ అశ్విన్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ అశ్విన్ అంటుంది ఒకటే, సో ఇప్పుడు నాకున్న అనుభవంతో చెప్తున్నాను, పాల్ రఫెల్ ఎప్పుడైనా సరే ఎంపైర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అతనితో వాగ్వాదానికి దిగటమే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా ఇండియన్ టీం తరఫున ఆడుతున్నప్పుడు అతను ఎంపైర్ చేస్తున్నప్పుడు మరి మన వాళ్ళు కనుక బౌలింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, అతను ప్రతి బాల్ కూడా నాట్అవుట్లానే కనిపిస్తూ ఉండేది. అలా కాకుండా మన వాళ్ళు బ్యాటింగ్ ఆడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు అతని ప్రతి బాల్ కూడా అవుట్లాగానే కనిపిస్తూ ఉండిద్ది. సో మరి దీని గురించి ఐసీసీ కూడా ఒకసారి దృష్టి పెట్టాలి అని చెప్పేసి సో అశ్విన్ కూడా మాట్లాడాడు అనమాట. సో ఏదైనా సరే మరి ఒక్కసారి అతను తీరు చూసుకుంటే మరి రవిచంద్రన్ అశ్విన్ చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.